ఈ సంక్రాంతి పండగ మీ అందరికీ మంచిగా ఆనందాన్ని అందించాలని కోరుకుంటూ ఈరోజు సంక్రాంతి పండగ విశేషాలు మనం కొన్ని తెలుసుకుంటే బాగుంటుందనే ప్రయత్నం చేస్తున్నాం. మనందరం పల్లెల్లో పుట్టాం, పల్లెల్లో పెరిగాం, ప్రస్తుతం పట్టణాల్లో జీవిస్తున్నాం. మన పెద్దలు ఏర్పరిచిన సంస్కృతి సంప్రదాయాలు, వాటి వెనుకుండే అర్థాలు కొన్నిటిని మనం మరిచాం. ఈ రోజుల్లో మన పిల్లలకి అసలేమీ తెలియదు. మరి మనకి మన పిల్లలకి వెనకటి నుంచి ఉన్న ఆచారాల వెనుకున్న అంతరార్థాలు తెలిస్తే, సంక్రాంతి పండుగలో విశేషతలు కొన్ని తెలిస్తే బాగుంటుందనే ఈ కార్యక్రమం. పల్లెటూళ్ళ పండుగ సంక్రాంతి పండుగ. అలాంటి సంక్రాంతి పండుగకి విశేషత ఎంతుందో ఆలోచిద్దాం. 3 అనే అంకెకి చాలా విశేషత ఉంది. భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. చూడండి, 3 అంకె. త్రిమూర్తులు, సృష్టి స్థితి లయలు 3, గుణాలు 3, సత్వం, రాజసం, తామసం. ఇట్లా 3కి చాలా విశేషత ఉన్నట్లే పండగల్లో కూడా 3 రోజుల పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ. భోగి పండుగ రోజున కొన్ని విశేషతల గురించి మనం తెలుసుకున్నాం. నెల రోజుల పాటు సాగే ధనుర్మాస కార్యక్రమంలో ముగ్గులు, గొబ్బెమ్మలు, ఏర్పాట్లు, ఆటలు, పాటలు, వాటి వెనకుండే అంతరార్థాలు ఆలోచించాం. మరి ఈరోజు సంక్రాంతి పండుగ రోజు నుండే మరికొన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాం. మన పెద్దలందరికీ చాలా దూరదృష్టి ఎక్కువ. పశువుల వలె తింటము, కంటము, చనిపోవటం మనుషులు చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? మనిషి అన్నవాడు మనసుతో ఉన్నవాడు కదా. ఆ మనసుని మంచి వైపు తీసుకువెళితేనే నిజమైన మనిషి. మనిషిలో ఆధ్యాత్మికతను, నైతిక విలువలను పెంచుకోవటానికి మన పెద్దలు చక్కటి ఏర్పాట్లు చేశారు. రోజంతా పనుల్లో ఉండి తింటము, కష్టపడటమే తప్ప వేరే వ్యవధి దొరక్క ఇతర రోజుల్లో మన జీవితం గురించి ఆలోచించే అవకాశం అందరికీ కలిగేది కాదు. పనుల రోజుల్లో మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్తాను అంటే వినటానికి ఖాళీ ఎవరికీ దొరకదు. అంచేత మన పెద్దలు ఈ సంక్రాంతి మాసాన్ని నెల రోజుల పండుగ అంటారు. ఈ ధనుర్మాసం పెట్టిన డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు శూన్యమాసం అంటారు. మీకు తెలుసా శూన్యమాసం అంటే? ఈ నెల రోజులు ఏ శుభకార్యమూ చేయకూడదు. ముహూర్తాలు ఉండవు, శంకుస్థాపనలు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, ఏ పని చేయకూడదు. చివరికి పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేయించకూడదు. ఎందుకు పెట్టారట్లా? ఇలాంటి పనులుంటే మళ్ళా మన జీవితానికి ఒక మంచి అర్థము, పరమార్థం వచ్చేటట్టు ఏం చేయలేము. ఈ శూన్యమాసం నెల రోజులు ధనుర్మాసం పేరిట మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుని మనుషులు తన జీవిత పరమార్థం గురించి తెలుసుకోవటానికి, కాస్త ఆలోచించేయడానికి పెట్టుకున్న మాసము శూన్యమాసము. రైతులకి ఈ నెల రోజులు ఇక ఏ పనులు ఉండవు. అంటే శూన్యమాసం రావటానికి ముందే అన్ని పనులు అయిపోతాయి. అందుకని ఖాళీ మాసం ఇది. రాబోయే నెలలకి శుభకార్యాలు చేసుకోవటానికి ఈ నెల రోజులు సిద్ధం చేసుకునే ఏర్పాటు శూన్యమాసం.
మరి ఈ శూన్యమాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రధానంగా అందరూ అలవర్చుకునేవారు. 3 గంటలకి నిద్ర లేవాలి. ఈ నెల రోజులు చక్కగా తలారా చలిలో చన్నీళ్ల స్నానం చెయ్యాలి. చూడండి ఎంత గొప్ప అలవాటు వస్తుందో. చలిలో చన్నీళ్ల స్నానం చేసే స్థితి మనలో ఉందంటే దేన్నైనా తట్టుకోగలిగే శక్తి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. చక్కగా తలారా చన్నీళ్ల స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి, స్త్రీలైతే ఇక్కడ అక్కడ బొట్లు పెట్టుకుని మంచిగా పూలు పెట్టుకుని మడి కట్టుకుని ఒక సాంప్రదాయబద్ధమైన స్థితిలో తయారై ఆ సమయంలో మంచి మానసిక స్థితి ఉంటుంది కాబట్టి ఒక మంచి స్మరణ మనసులో చేసుకుంటూ పేడ కళ్ళాపు చల్లటం, తర్వాత ముగ్గులు పెట్టటం, వాటిపైన గొబ్బెమ్మలు పెట్టటం, ఈ ఏర్పాటంతా అయ్యేసరికి ఒక అరగంట గంట పడితే ఈ మనసులో మంచిని చింతన చేసుకుంటూ ఈ పనులు చేయమన్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి ఇలాంటిది చేయటానికి లేదు, కుదరలేదు సమయం, కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఏర్పాటు అన్నమాట. ఇక మనం అలాంటి పనులు చేసుకుంటూ తర్వాత ధనుర్మాస కార్యక్రమంలో రకరకాల పూజలు ఉంటాయి. గోదాదేవికి సంబంధించినవి, కృష్ణుడికి సంబంధించినవి, ఇలాంటివన్నీ చేసుకుంటూ గడపమంటారు. తెల్లవారుజామున 4 అయిందంటే ఇక ఇంటికి హరిదాసు వచ్చేసి మనందరినీ మేలుకొలుపుతాడు. ఎవరు పడితే వాళ్ళు హరిదాసు వేషం వేసుకు రావటానికి లేదు. హరిదాసు అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏ భిక్షగాడైనా వెలుతురు వచ్చిన తర్వాత వస్తాడు, కానీ ఒక్క హరిదాసు మాత్రమే సృష్టిలో తెల్లవారుజామున ప్రశాంతమైన వాతావరణంలో చీకటి సమయంలోనే వచ్చి భిక్షం అడగడు. అందరూ అమ్మా భిక్షాందేహి, అమ్మా ముద్దై అని అడుగుతారు, కానీ హరిదాసు మాత్రం నోరు తెరిచి భిక్షం అయ్యి అని అడగడు. వాళ్ళకి ఇతనికి తేడా చూడండి. ఎందుకు వచ్చాడు మన ఇంటికంటే మనలో ఆధ్యాత్మిక చింతన మేల్కొల్పటానికి వచ్చిన గొప్ప వ్యక్తి హరిదాసు. నారదుడు లాగా, నారదుడు హరికీర్తన నిరంతరం చేస్తుంటాడు కదా, ఈ స్థితి ఉన్న వ్యక్తే హరిదాసు. నిరంతరం భగవత్ కీర్తన చేసే హరిదాసు నారద స్వరూపంగా మన పెద్దలు చెప్తారు. ఆ హరినామ కీర్తనలని వ్యాప్తి చేసే వ్యక్తి నారదుడు. అలాగే హరికీర్తనలు సమాజంలో అందరికీ వచ్చే ఏర్పాటు చేసే వ్యక్తి హరిదాసు. హరికి దాసుడు, అందుకని హరిదాసు. మరి వెనకటి రోజుల్లో చదువులు లేవు, బడికి వెళ్ళటం లేదు కదా. మరి వీళ్ళందరికీ ఏదో వాడుక భాష వచ్చు, పనులు చేసుకోవటం తెలుసు తప్ప నోటికి 4 మంచి మాటలు రావు కదా. హరిదాసు ఈ నెల రోజులు మన ఇంటికి వచ్చి మంచి మంచి భావాలతో కూడిన హరికీర్తనలను పాడుతూ, ఆ పాడటం కూడా మధురాతి మధురంగా సంగీతాన్ని జోడించి ఒక మంచి కంఠంతో హరికీర్తన చేస్తే అది విన్న మనకు చాలా ఆహ్లాదంగా అనిపించి అది వెంటనే మనకు అబ్బుతుంది. అందుకని హరికీర్తనలను సమాజంలో అందరికీ నేర్పించే ఏర్పాటే హరిదాసు చేసే పని. ఉదయం పూట ప్రశాంతమైన స్థితిలో మనం ఏదైతే మనసులో స్మరిస్తామో రోజంతా అవే స్మరణలు ఉంటాయి. ఉదయం పూట మీరు 8-9 ఏదన్నా ఒక సినిమా పాట పాడుకోండి, లేకపోతే 6-5 ఏ సినిమా పాట మీ మనసులో వచ్చేస్తుందో దాన్నే మీరు 2-3 సార్లు అనుకుంటే రోజంతా అదే తిరుగుతూ ఉంటుంది. ఇది మనకు తెలుసు. మనం ఇలాంటి పనికిరాని వాటిని పాడుకుంటాం ఈ రోజుల్లో. కానీ వెనకటి వారు దూరదృష్టి ఎక్కువ కదా, మంచి కీర్తనలు నేర్పించారు. హరిదాసు పాడటం మన మనసుల్లోకి అవి ముద్రపడేటట్టు చేయటం, ఆ కీర్తనలు మనం అనుకోవటం, ఆ నెల రోజులు కూడా ఇలా వినేసరికి సంవత్సరం పొడుగున ఆ కీర్తనలు మనం పాడుకునే అలవాటు ఆటోమేటిక్ వచ్చేస్తుంది.